నెక్స్ట్ క్రూడ్ ఆయిల్. యూఎస్ గవర్నమెంట్ రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ పెట్టడం వల్ల క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ $80కి చేరుకుంది. ఇది లాస్ట్ ఒక 2-3 మంత్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. సో దీని ఇంపాక్ట్ అనేది ఎవరి మీద పడుతుందంటే, రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనేది ఇండియా అండ్ చైనా. మనం ఇండియా విషయానికి వద్దాము. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీలో మ్యాక్రో ఎకనామిక్ పరంగా, మైక్రో ఎకనామిక్ పరంగా చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనము మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో చూద్దాము. లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరగడము, దానికి తోడుగా రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవ్వడం. సో దీనివల్ల మనము రెగ్యులర్గా పే చేసే అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిందంటే మన రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మనం మైక్రో లెవెల్లో వచ్చామంటే జనరల్గా మనం అంతా ఏమనుకుంటాం, సో క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేది పెరుగుతుంది అనుకుంటాం. ఇది అక్కడతో ఆగదు. మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువుల యొక్క రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అవి ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అక్కడి నుంచి మన దగ్గరికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిందంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిందంటే మనం వాడే నిత్యావసర వస్తువులు, పాలు, పెరుగు, టూత్పేస్ట్, బ్రష్, ఇలా కూరగాయలు, ఇలా ప్రతి ఒక్క వస్తువు యొక్క రేట్ అనేది పెరుగుతుంది. సో అలా దాని యొక్క రేట్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మనలాంటి కన్జ్యూమర్స్ దగ్గర డబ్బులు అనేది తగ్గుతుంది, స్పెండింగ్ అనేది తగ్గుతుంది. స్పెండింగ్ తగ్గినప్పుడు మనం వాడడం తగ్గిస్తాము. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మీద పడుతుంది. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. సో ఆ కంపెనీస్ అనేవి లాస్లో ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది జీడిపి మీద పడుతుంది. ఇది ఒక సైకిల్ లాగా పోతూనే ఉంటుంది. సో రూపీ అనేది డిప్రిషియేట్ అవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్.